సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ అనేది చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటాము సైబర్ క్రైమ్ అంటే అదేదో ఇంటర్నెట్కి సంబంధించింది, లేకపోతే అదేదో చదువుకున్న వాళ్ళకి సంబంధించింది అని చాలామంది అనుకుంటూ ఉంటాం. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి కావచ్చు, లేదా బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, జడ్జి కావచ్చు, పోలీస్ కావచ్చు, రైతే కావచ్చు, లేకపోతే ఏ చిన్న ఉద్యోగం చేసి ఏ వ్యక్తి అయినా సరే సెల్ ఫోన్ ఉపయోగిస్తూ అకౌంట్ నెంబర్ కలిగిన ప్రతి వ్యక్తి కూడా దీంట్లో బాధితుడే. మీ నెత్తి మీద, మీ తల మీద ఎల్లప్పుడూ ఒక సైబర్ క్రైమ్ అనేది ఒక వేలాడుతూ ఉంటుంది. మన అజాగ్రత్తకున్న నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్లోనే ఆ గుదిబండ మన నెత్తి మీద పడి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఉంది సైబర్ క్రైమ్. ఇప్పుడు మన ఎదురుగా మన ఒక వ్యక్తి ఉన్నారు. ఎంతో ఆశతో ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ సర్చింగ్లో ఉండగా నౌకరీ యాప్లో జాబ్ కోసం అని చెప్పి అప్లై చేసి ఉన్న తరుణంలో ఇతను అప్లై చేసిన విషయం బ్యాక్గ్రౌండ్లో తెలుసుకున్న సైబర్ క్రిమినల్స్ నెక్స్ట్ డే ఇతనికి కాల్ చేసి సైబర్ క్రైమ్ చేయడం జరిగింది. ఇతని నుంచి డబ్బులు కాజేయడం జరిగింది. ఏం జరిగింది బాబు? మార్నింగ్ ఇలా 8:30 కాల్ అవుట్ వచ్చింది సార్ నాకు. ఓకే. కాల్ వచ్చి వీ హ్యావ్ జస్ట్ డైరెక్ట్ ఫోన్ కాలా లేకపోతే వాట్సాప్ కాల్ వచ్చింది? డైరెక్ట్ ఫోన్ కాల్ సార్. ఓకే. వీ హ్యావ్ జస్ట్ విజిటెడ్ యువర్ ప్రొఫైల్ ఆన్ నౌకరీ. ఓకే. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇమీడియట్లీ జాయినింగ్ ఇన్ ద జాబ్ అని అడిగారు సార్. ఓకే. యా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే ఒక గంటలో మీ మెయిల్కు గూగుల్ మీట్ లింక్ ఒకటి వస్తుంది. ఓకే. దాని నుంచి జాయిన్ అవ్వండి. వర్చువల్ ఇంటర్వ్యూ ఒకటి ఉండిద్ది, ఒక 1/2 అవర్. దాన్ని బట్టి ఒకవేళ క్వాలిఫై అయితే మీరు జాబ్ ఇస్తామని చెప్పి అన్నారు సార్. అంటే మీకు గూగుల్ లింక్, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక గూగుల్ లింక్ పంపుతామని చెప్పారు, పంపించారు. జీమెయిల్ ద్వారా ఒక లింక్ పంపించారు సార్. ఓకే. 10:30 స్టార్ట్ అవ్వమన్నారు. మీ జీమెయిల్ ఐడి ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారా? ఇవ్వలేదు సార్, వాళ్ళే డైరెక్ట్ పంపించారు సార్. వాళ్ళే డైరెక్ట్ పంపించారు మీ జీమెయిల్కి? అంటే మీ జీమెయిల్ ఐడి అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి? ఓకే. ఇలా పంపించిన తర్వాత 10:30 జాయిన్ అవ్వమన్నా సార్ ముందు. తర్వాత వాట్సాప్లో 10కి జాయిన్ అవ్వమని చెప్పి మెసేజ్ ఒకటి పెట్టారు సార్. ఓకే అని చెప్పి జాయిన్ అయ్యాను సార్ నేను. ఇలా జావా మీద అన్నిటి మీద నార్మల్ ఇంటర్వ్యూ ఎలా అవుద్దో అలా ప్రాసెస్ న్యాచురల్ గా ఒక కంపెనీ నుంచి ఒక రిక్రూటర్ ఎలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అలాగే చేస్తారు. ఓకే. చేసిన తర్వాత లాస్ట్లో మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉందా, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కావాలి జాయిన్ అవ్వడానికి అని అడిగారు సార్. నా దగ్గర లేదని చెప్పాను సార్ నేను. లేదని చెప్తే ఓకే మీరు ఇవాళ ఈవినింగ్కి ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి, రేపు నైట్కి అకౌంట్ జాయిన్ అయ్యి డీటెయిల్స్ పంపించండి, మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక అతన్ని పంపిస్తాం, ఒక అతన్ని అలర్ట్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అతన్ని అడగండి అని చెప్పి అన్నారు సార్. సరే అని చెప్పి ఆఫ్టర్నూన్ ఒకసారి కాల్ చేసింది సార్ తనకి. అంటే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లేదు నాకు, మిగతా డీటెయిల్స్ పంపించాను అని చెప్పి. ఇలా కన్ఫర్మేషన్ మెయిల్ 12 కోడ్ వచ్చింది సార్ నాకు. కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని చెప్పి మెయిల్ ఒకటి వచ్చి కింద కొన్ని డాక్యుమెంట్స్ పంపించమని చెప్పేసి ఆధార్ కార్డు. మెయిల్ ఎవరు పంపించారు? పైన అదే గూగుల్ మీట్ లింక్ పంపించిన వాళ్ళు పంపించారు సార్. పేరు అమితా జైన్ అని వచ్చింది. అమిత్ జైన్. ఇలా వచ్చిన తర్వాత దాంట్లో డాక్యుమెంట్లు కొన్ని ఇన్సర్ట్ చేయమని చెప్పారు సార్. మార్క్స్ మేము ఒకటి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడెన్షియల్స్ అన్ని అడిగారు సార్. ఇలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యాక్సిస్ బ్యాంక్ క్రెడెన్షియల్స్ అంటే అకౌంట్ నెంబర్, ఇవే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, దానికి సంబంధించిన పాస్బుక్, అలాగే పాస్వర్డ్స్ అన్ని ఇవ్వాల్సి అంటే అవసరం లేదు, జస్ట్ పాస్బుక్ ఫోటో పంపించమని చెప్పారు. ఓకే. సర్లే అని చెప్పి ఒకసారి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా చెప్దామని చెప్పి అతనికి కాల్ చేశాను సార్ 3కి. అలా అంటే నియరెస్ట్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాను సార్, అకౌంట్లో జాయిన్ అవుదామని చెప్పి. బ్యాంక్ బ్రాంచ్ అతను అన్నారు, మీరు ఇవాళ జాయిన్ అయినా ఇవాళ అకౌంట్ నెంబర్ వస్తుంది, జస్ట్ నైట్కి వస్తుంది, పాస్బుక్ అవి రేపు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుని అని చెప్తే అన్నారు సార్. సర్లే అని చెప్పి ఒక 1 అవర్ తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతనికి కాల్ చేశాను, కంపెనీ అతనికి. ఇలా రేపు ఇస్తారని చెప్పారని చెప్పి కాల్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. 2 times కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి నేను కంపెనీలో ఉన్నాడేమోనని చెప్పి వాట్సాప్ మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. మెసేజ్ ఒకటి పెట్టాను సార్, ఇలా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లేదు నాకు అని చెప్పి పెడితే మెసేజ్ చూసారు కానీ రిప్లై ఇవ్వలేదు సార్. రిప్లై ఇవ్వకపోతే సర్లే అని చెప్పి ఒక 2 hours తర్వాత మళ్ళీ కాల్ చేశాను సార్. కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదు సార్. మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మెసేజ్ పెడితే వాట్సాప్లో కెన్ ఐ టాక్ విత్ యూ అని చెప్పి అతనికి కాల్ చేశారు సార్. కాల్ చేస్తే 5 అలా అవుతుంది సార్. ఆ టైంకి కాల్ చేస్తే మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పంపించాను నాకు అని అన్నారు సార్. నా దగ్గర బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్కి వెళ్ళాను సార్ నేను. ఒక 2 hours యాక్టివేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి, ఇవాళ డీటెయిల్స్ పెడతాను, రేపు పాస్బుక్ ఫోటో పెడతాను సార్ అంటే అలా ఏం కుదరదు, మీకు ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసేస్తా, కావాలంటే
కానీ నాకు ఇవాళ నైట్కే డీటెయిల్స్ మొత్తం కావాలి, అదే నేను వెళ్ళేలోపు 6 లోపు ఈ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడెన్షియల్స్ కావాలి లేకపోతే మీ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేస్తా అని ప్రెజర్ చేశాడు. అని చెప్పాడు సార్ అతను. చెప్తే అలా కాదు సార్, ఇలా మార్నింగే కదా చెప్పింది, అప్పటికప్పుడే రావాలంటే ఎలా వస్తాయి సార్ అని చెప్పి అడిగాను సార్. నేను అడిగితే మీరు నన్ను క్వశ్చన్ చేస్తే రైట్ నా మీ దగ్గర లేదు, మీరు నాకు ముందే చెప్పాలంటే నేను ఆఫ్టర్నూన్ కాల్ చేశాను సార్, మీకు ఫోన్ ఎట్లేదంటే సమ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనమాట ఇది. అంటే జస్ట్ రియలిస్టిక్, లేకపోతే నీ ఉద్యోగం వచ్చిన ఉద్యోగం ఇంగ్లీష్ లో మాట్లాడారు సార్. ఇంగ్లీష్ లో మాట్లాడితే తర్వాత తెలుగైనా బ్రో అని అడిగారు సార్. తెలుగు అంటే నాది తెలుగే బ్రో అని చెప్పి ఇలా కొంచెం దగ్గర అయ్యారు సార్ ఎమోషనల్. తెలుగులో కూడా మాట్లాడారా? తెలుగులో కూడా మాట్లాడారు. ఓకే. మాట్లాడి చివరిలో సరే మన తెలుగుడు కాబట్టి నీకు అంటే ఫస్ట్ నుంచి మాట్లాడిన పర్సనే ఈ తెలుగులోకి వచ్చాడా? ఎస్ సార్. పర్సన్ చేంజ్ అయ్యాడా? పర్సన్ చేంజ్ అవ్వలేదు సార్, అతనే తెలుగులో మాట్లాడారు. ఇలా తెలుగుడు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను, అదే మా కంపెనీలో బ్యాంక్ బ్రాంచ్ ఏజెంట్ ఒక అతను ఉన్నాడు, యాక్సిస్ బ్యాంక్ అతను. అతనికి మీరు అదే ఓపెన్ డిపాజిట్ అని 10,000 కట్టమని చెప్పేసాం మార్నింగ్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే. ఆ 10,000 మీకు రీఫండ్ పడిపోతాయి, ఆ కట్టేదేదో ఈ బ్యాంక్ ఏజెంట్ కట్టండి, అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి, నేను అవి సబ్మిట్ చేసేస్తానని చెప్పి అని అన్నాడు సార్. సబ్మిట్ చేసేస్తానని చెప్పానంటే సర్లే అని చెప్పి కడతానని చెప్పాను సార్. కడతానని చెప్తే స్కానర్ ఒకటి పెట్టి ఆ స్కానర్కి మనీ కొట్టి స్క్రీన్ షాట్ ఒకటి పెట్టమన్నారు సార్. ఓకే అని చెప్పి మనీ కొట్టిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాను సార్. ఆ తర్వాత ఆఫర్ లెటర్ సార్, అదే ఆ తర్వాత ఆఫర్ లెటర్ పంపించారు సార్. ఆఫర్ లెటర్ పంపిస్తే నేను ఆఫర్ లెటర్ని చెక్ చేశాను సార్. పైన యూఆర్ఎల్ ఒకటి ఉంటే ఆ యూఆర్ఎల్ని నార్మల్గా గూగుల్లోకి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అది మీషో యాప్లోకి డైరెక్ట్ అవుతుంది సార్. ఓకే. నేను అప్పుడే అర్థం చేసుకున్నాను సార్ అది క్రైమ్, అది సైబర్ అనుకొని. తర్వాత మళ్ళీ కాల్ చేశారు సార్. కాల్ చేసి మీకు ఇలా అకౌంట్ ఇది యాక్టివేట్ అవ్వట్లేదు, మార్నింగ్ చేరని అని చెప్పారు కదా అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ పోర్టల్ ఒకటి ఉంటే ఆ పోర్టల్లోకి వెళ్ళి కింద సేవింగ్స్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ తీసుకోండి, ఆ అకౌంట్కి మినిమం డిపాజిట్ 20,000 కట్టాలి, ఆ 13,000 కాకుండా మళ్ళీ 20,000 కట్టండి, 20,000 మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ జాయిన్ అయిన తర్వాత మీ బ్యాంక్లోనే పడిపోతే తీసుకోవచ్చు అవి అని అన్నాను సార్. నాకు ఆ మెయిల్ ఈ మీషోలో డైరెక్ట్ అవుతుంది చూసి నాట్ ఇంట్రెస్టెడ్ మెయిల్ నేను రిప్లై ఇస్తాను బ్రదర్ అని చెప్పి నా అమౌంట్ నాకు రీఫండ్ చేయమని అడిగాను సార్. రీఫండ్ చేయమని అడిగితే ముందు మీరు మెయిల్ పెట్టండి నాట్ ఇంట్రెస్టెడ్ అని, మీ మనీ మీకు పంపిస్తానని చెప్పారు సార్. నేను మనీ అదే మెయిల్ పెట్టాను సార్, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. ఓకే. తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఒకవేళ పొరపాటున ఏమైనా స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి ఆ నైట్ మొత్తం వాట్సాప్లో ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్. కంటిన్యూస్గా చేస్తున్నా సరే రిప్లై ఇవ్వకపోవడంతో నెక్స్ట్ డే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఇలా రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి. ఎంత పోయింది మీకు? 13,000 రూపీస్. దీంట్లో జరిగింది ఏంటంటే చాలా సిస్టమేటిక్గా, అంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఇతనితో మాట్లాడడానికి ముందే ఇతను ఎవరో ఏంటి అనేది బేసిక్ డేటాని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు సైబర్ క్రిమినల్స్. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను తెలుగు పర్సన్, అలా సో గ్రాడ్యుయేట్, ఇతను సెర్చింగ్ ఫర్ ది సర్టెన్ జాబ్ అనేది కొంత బేసిక్ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా హ్యాకర్స్ వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ డేటాని అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇతను Naukri.comలో ఎప్పుడైతే రెజ్యూమ్స్ అప్లై చేశాడో సో దెన్ అక్కడ వెబ్సైట్స్ కాంప్రమైజ్ అవ్వడం, లేకపోతే సంథింగ్ వీళ్ళు ఏదైనా టూల్స్ వాడి కానీ ఆ డేటాని కలెక్ట్ చేయడం, వెంటనే ఇతనికి ఫోన్ రావడం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇతను Naukri.com సెర్చ్ చేశాడో నెక్స్ట్ కాల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కంపెనీ, ఒక రిక్రూటర్ ఫోన్ చేశాడని న్యాచురల్గా ఇతను నమ్మడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఇతను కనెక్ట్ అయ్యాడు. ఇంకా ఇతను కొద్దిగా తెలివైనడు కాబట్టి ఆ 13,000తో అక్కడ కట్ అయింది లింక్. అదర్వైజ్ చాలామంది ఆ 13,000 తర్వాత 20,000 డిమాండ్ చేశారు కదా, ఆ 20,000 కూడా పే చేస్తారు. తర్వాత మళ్ళీ ఫర్దర్ అమౌంట్ డిమాండ్ చేస్తారు. అది రావాలంటే ఇంకొంత 40,000 50,000 ఇలాగ ఎంతవరకు వీలైతే అంతవరకు రావడం జరుగుతుంది. కొంత ఇతను ఆ బ్రెయిన్ అప్లై చేశాడు, అక్కడ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి ఇది సైబర్ క్రైమ్లా ఉందని వెంటనే బ్యాక్ రావడం జరిగింది. కాబట్టి 13,000తో క్లోజ్ అయింది. అంటే యువత జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యు ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఆల్ వెల్ అవేర్ అబౌట్ సైబర్ క్రైమ్. బట్ కొంత నెగ్లిజెన్స్ కానీ కొంత ఏమవుద్దులే అనుకుంటే మాత్రం మోసపోతారు. అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు పోగొట్టుకుంటారు. బికాజ్ మీరు ఇచ్చే అకౌంట్ ఇతను మ్యూల్ అకౌంట్ అంటారు. ఇతని ద్వారా ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇతని ద్వారా క్రియేట్ చేయించి ఆ బ్యాంకు అకౌంట్ ద్వారా ఆ క్రెడెన్షియల్స్ అన్ని తీసుకుని వేరే చోట సైబర్ క్రైమ్ చేసి ఆ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అమౌంట్ ఈ అకౌంట్లో వేసిన తర్వాత ఈ అమౌంట్ని వాళ్ళు డ్రా చేసుకోవడానికి ట్రై చేశారు. సో
ఆ కేసులో ఇంకొక చోట నేరం జరిగితే కనుక ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తే అకౌంట్ ట్రాన్సాక్షన్లో మేము బ్యాంక్ అకౌంట్ ఎవరిదాన్ని వెరిఫై చేస్తే ఇతని అకౌంట్ వస్తుంది. సో ఇతని దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు ఇచ్చావు ఈ అకౌంట్ అని అడిగితే కనుక ఇతను నాకు తెలియదు అని చెప్తాడు. సో ఈ విధంగా ఒకరికొకరికి తెలియకుండా అందరినీ ఇంటర్లింక్ చేసి క్రైమ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇతను అకౌంట్ డీటెయిల్స్ బహుశా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఇవ్వలేకపోయాడు, యాక్టివేట్ అయ్యి ఉంటే ఇచ్చేవాడేమో, బట్ అవ్వలేదు కాబట్టి లక్కీలీ 13,000 అతను ఓపెన్ చేస్తానని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత 20,000 అడిగి డిమాండ్ చేసినప్పుడు ఈ ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ లెటర్లో ఉన్న యూఆర్ఎల్ని తీసుకెళ్ళి క్రోమ్లో చెక్ చేసినప్పుడు ఇది ఫేక్ అని అతనికి అర్థమైంది కాబట్టి ఓకే. సో ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో వాళ్ళు సెర్చ్ చేయండి. మీకు తెలిసిన నోన్ యాప్స్లో కానీ నోన్ వెబ్సైట్స్లో కానీ చేయండి. ఏపీకే ఫైల్స్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. ఇతను ప్లే స్టోర్లోనే నౌకరీ యాప్లోకి వెళ్ళాడు, బట్ ఆ డేటా అనేది కాంప్రమైజ్ అయింది. ఇతను ఫోన్ ద్వారా లేకపోతే వేరే ఇష్యూస్ ద్వారా కాంప్రమైజ్ అయిందని మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో ఉంది. బట్ మీరు ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు మీకు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు అమౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ మిమ్మల్ని అకౌంట్ ఓపెన్ చేయమని ఏదైనా ప్రెజర్ చేస్తే కనుక నమ్మొద్దు. ఎవరికి మనం అకౌంట్ ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలాగే మనం ఎవరికి స్కానర్లో పెడితే స్కానర్లో మన అమౌంట్ కొట్టాల్సిన పనే లేదు. సో కొద్దిగా కొంత అప్లై చేయండి. అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది కొంత యూజ్ చేయండి. సైబర్ క్రైమ్ నుంచి బయటపడండి. దీనికోసం డిస్కషన్స్ చేయండి. దీనికోసం అందరూ కూడా అవగాహన కలిగి ఉండండి. ఏం జరుగుతున్నాయి, నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయని ఒకసారి ఆలోచించండి. యువత ఎంతో ఆశతో ఒక ఉద్యోగం సంపాదించాలనే ఆతృతలో చిన్న కాంప్రమైజెస్ వల్ల, చిన్న పొరపాట్ల వల్ల ఈ సైబర్ క్రైమ్ వల్ల పడి డబ్బు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. Naukri.com యాప్లో 20th ఇతను రెజ్యూమ్స్ పెట్టాడు కొన్ని. దానికి సంబంధించి 21st కాల్ వచ్చింది. 21st కాల్ వచ్చి 21st ఈవినింగ్ వరకు దీని మీద డిస్కషన్ మధ్యలో జరిగింది. ఇంటర్వ్యూ చేసినట్టు న్యాచురల్గా ఇతను చేశారు. ఈవినింగ్ 5:15 అరౌండ్ ఆ టైంకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అమౌంట్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశాడో ఇతను ఎప్పుడైతే సైబర్ క్రైమ్ అని తెలుసుకున్నాడో, కానీ 1930 కానీ సైబర్ క్రైమ్ పోర్టల్కి కానీ రిపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే ఇది ఇంకా నమ్ముతున్నాడు అతను. ఇంకా ఇది సైబర్ క్రైమ్ కాదేమో, లేదా నిజంగా కంపెనీ ఏమో నాకు ఆఫర్ పోతుందేమో అన్న ఉద్దేశంలో కొంత వెనకడుగు వేయడం జరిగింది. నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రాంగ్ ట్రాన్సాక్షన్ చేశానని చెప్తే వాళ్ళు కూడా రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తే నీదే తప్పు కదా, మేమేం చేయలేని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 24th ఎప్పుడో 1930 చెప్పడం జరిగింది. బట్ అందరికీ కూడా చెప్తున్నాం, ఏదైనా ఇలాంటి సైబర్ క్రైమ్ వల్ల పడొద్దు. ఒకవేళ సైబర్ క్రైమ్లో కనుక మీరు డబ్బు కోల్పోతే కనుక వెంటనే నెక్స్ట్ మినిట్ 1 అవర్లో కనుక మీరు 1930కి కాల్ చేసి మీ వివరాలన్నీ కూడా ఇచ్చినట్టయితే కనుక, లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇమ్మీడియట్గా మీరు రీచ్ అయినట్టయితే కనుక వెబ్సైట్లో cybercrime.com వెబ్సైట్లో కనుక మీరు ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేసినట్టయితే కనుక మీ అమౌంట్ సురక్షితం. ఆ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ని పాటించండి. అంతేగాని డిలే చేసి ఇది కాదులే అనుకుని కూర్చుంటే మాత్రం అమౌంట్ మనం ఇమ్మీడియట్గా అవతల సైబర్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో దయచేసి బీ కేర్ఫుల్. మైలవరం పోలీస్, ఎన్టీఆర్ జిల్లా. అలాగే గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 13,000 రూపాయలు హార్డ్ అండ్ మనీ ఇతని ఇంట్లో తల్లిదండ్రులను అడిగి వేసిన డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 13,000 అనేది పెద్ద విషయం కాకపోవచ్చు చాలామందికి, కానీ ఈ వ్యక్తికి అది పెద్ద విషయం కావచ్చు. ఇంకా చిన్న స్థాయి ఉన్న వాళ్ళకి ఇంకా చాలా పెద్ద విషయం అయి ఉండొచ్చు. మ్యాటర్ మనీ ఎంత అనేది కాదు. 13,000 కావచ్చు, 13 లక్షలు కావచ్చు, 13 కోట్ల రూపాయలు కూడా కావచ్చు. ఈ సైబర్ క్రైమ్కి అంతా ఇంత అనేది లేదు. అవకాశం ఉన్నంత వరకు దోచుకుంటూ ఉన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ, కొద్దిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి.